మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద పోటెత్తడంతో జలకలతో కలకలలాడుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతుండటంతో రేపు గేట్లు ఎత్తి కృష్ణా నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నదికి నీటి విడుదల మొదలైతే పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. పులిచింతల్లో 45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత వరద ప్రవాహం పరిశీలిస్తే పులిచింతల కూడా నిండి దిగువకు నీరు వదిలే వెసులుబాటు ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో సాగర్ నుంచి సముద్రం వరకు నదిలో నీటి ప్రవాహం ఉన్నట్లయితే నదికి ఇరువైపులా ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత పెరుగుతోంది. దీంతో నది తీర గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగు మొత్తం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ జలాశయం నిండడంతో ఈ ఏడాది సాగునీటి భరోసా లభించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు నాగార్జున సాగర్ నుంచి అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఇప్పటికే నాగార్జున సాగర్ అంతా కూడా నిండిపోయింది. సో గేట్లు ఎప్పుడు ఎత్తుతారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది పుల్లారావు? ప్రసన్న ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్న పరిస్థితి నెలకొన్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు నాగార్జున సాగర్ జలాశయానికి చేరుకునడంతో నాగార్జున సాగర్ జలాశయం అనేది నిండుకుండల తయారు కావాలని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు శ్రీశైలం జలాశయం నుండి 5,23,000 క్యూసెక్ల నీరు అనేది వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉండడం జరిగింది. 5,23,000 క్యూసెక్ల నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో సాగర్ జలాశయంకు గంటకు కూడా నీటి మీద మట్టం అనేది పెరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్గా సాగర్ జలాశయంలో 572 అడుగుల నీటి మట్టానికి నీరు అనేది చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించేసి నీటి నిల్వ సామర్థ్యము 312 టీఎంసీలు ఉండగా ప్రజెంట్గా మాత్రము 270 టీఎంసీల వరకు కూడా ఈ యొక్క నీరు అనేది చేరుకున్నది. మరొక 50 టీఎంసీలు చేరుకున్నట్లయితే సాగర్ పూర్తి స్థాయిలో నిండేసి ఒక జలకలను సంతరించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సో ఎగువ ప్రాంతం నుండి ఈ యొక్క వరద ప్రవాహం అనేది కంటిన్యూగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు అంటే సోమవారం రోజు ఖచ్చితంగా గేట్లు ఎత్తాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అందుకు సంబంధించేసి డ్యామ్కు సంబంధించినటువంటి సేఫ్టీ ఏది మొత్తం అన్ని విషయాలు కూడా సంబంధిత సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. నీటిపారుదల శాఖకు సంబంధించేసి సీఈగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ప్రత్యేకంగా అన్ని బృందాలు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్యాముకు మా వరద నీరు అనేది చాలా ఎక్కువగా వచ్చి చేరుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్లను ఎత్తవలసిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా సాగర్ జలాశయానికి సంబంధించేసి ప్రజెంట్గా 5,23,000 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సాగర్ జలాశయం నుంచి తీసి దాదాపు 40,000 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమల కాలంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీటిని వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా విద్యుత్ కోసం అని చెప్పి ఎప్పుడైతే నీటిని విడుదల చేస్తున్నారో దీనికి సంబంధించి పులిచింతల ప్రాజెక్టు కూడా ఈ యొక్క నీరు అనేది వెళ్తూ ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా 45 టీఎంసీలు ఉండగా ప్రజెంట్గా మాత్రం 3.8 టీఎంసీల నీరు అనేది ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా సాగర్ గేట్ తర్వాత తప్పనిసరిగా పులిచింతల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా పులిచింతల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఆ తర్వాత అక్కడ దిగువగా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఈ కృష్ణా నది నీరు అనేది అంటే నీరు మొత్తం కూడా చేరుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసినట్లయితే మొత్తం కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకలు పుచ్చుకున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలు అనేవి కురుస్తూ ఉండటం వల్ల మాత్రం ఈ వరద నీరు అనేది ఇంకా పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సాగర్కు సంబంధించేసి అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు ఏ క్షణానైనా సరే గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా డ్యామ్కు సంబంధించేసి దాని సామర్థ్యం ఉంది. అది ఏ విధంగా ఉంది అంటే క్రస్ట్ గేట్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే అధికారులు దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉంచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్యామ్కు సంబంధించి సేఫ్టీ విభాగం మొత్తం కూడా ప్రజెంట్గా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించేసి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ కూడా ఇతర అధికారులతో చెప్పేసేసి ఆ యొక్క అక్కడికి వెళ్లే విధంగా కూడా దానికి సంబంధించి సూచనలు చేసే విధంగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రము సాగర్ జలాశయంలో మాత్రము భారీగా వరద నీరు
సాగర్ పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుంది. అదేవిధంగా పర్యాటకుల సంఖ్య కూడా ప్రతిగా మాత్రం అక్కడ పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వీకెండ్ అంటే శనివారం, శని ఆదివారాలు వచ్చే వరకు పబ్లిక్ నిన్న నుంచి కూడా పర్యాటకుల తాకిడి కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సాగర్ గేట్లు ఎప్పుడు తెరుచుకుంటా, ఎప్పుడు ఆ యొక్క సాగర్ అందాలను వీక్షిద్దామన్న ఆతృతతో కూడా చూస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా సాగర్ అందాలను వీక్షించడం కోసం చేరుకున్న పరిస్థితి అయితే ప్రజెంట్గా నెలవేదని చెప్పవచ్చు. సో ఈ విధంగా సాగర్ జలాశయానికి అంటే 2 సంవత్సరాల తర్వాత సాగర్ పూర్తి స్థాయిలో నుండి జలకలను సంతరించుకోవడం మాత్రము అందరినీ కూడా అంటే అన్నదాతలతో పాటు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనివల్ల మాత్రము సాగునీటి కష్టాలు తీరున్నాయి. అదేవిధంగా త్రాగునీటి ఇబ్బందులు అనేవి మా దరిదాపుల్లో రావు అనే భావనకు ప్రజలు రావడం. ఎందుకంటే గతంలో ఒక 15 రోజుల క్రితం కూడా సాగర్ అనేది పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. 503 అడుగుల డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి సాగర్ జలాశయంలో చాలా మంది కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. త్వరలో తాగునీటి కష్టాలు కూడా వస్తాయి, మా ఇబ్బందులు అని చెప్పేసి అందరూ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైన పరిస్థితుల్లో ఒకేసారిగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురటము, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకోవడము, అదేవిధంగా ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిండడంతో మాత్రము అన్నదాతలు అందరూ కూడా అసలు వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళ యొక్క పంటల కోసం కూడా అన్ని భూములను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక మాకు పంటలకు డోకా ఉండదు, అదేవిధంగా మా జీవితాలు చాలా బాగుపడతాయని చెప్పేసి కూడా అన్నదాతలు మొత్తం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.